Hi everyone, welcome to Shivshakti channel. Please subscribe my channel, like my videos, please support my channel. ఈ రీడింగ్లో మీ పర్సన్ మనసులో ఏం ఆలోచిస్తున్నారు, ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ పర్సన్ మనసులో ఏం ఆలోచిస్తున్నారు మీకోసం అండ్ మీ రిలేషన్ కోసం అనేది ఈ రీడింగ్లో చూద్దాం. ఓకేనా? 7 of Swords, 4 of Cups, Ace of Cups, the Lovers, okay, and 5 of Cups. ఓకే, ఇక్కడ మీ రిలేషన్లో మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే తన మనసులో ప్రజెంట్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఎందుకు? డిసప్పాయింట్మెంట్తో ఉన్నారు, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అండ్ ఎమోషనల్ లాస్ ఫీల్ అవుతున్నారు. ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నారు? ఎందుకు గిల్ట్ ఫీల్ అవుతున్నారు? తన చేసిన తప్పుకి గిల్ట్ ఫీల్ అవుతున్నారు. ఏం తప్పు చేశారంటే ఇక్కడ మిమ్మల్ని చీట్ చేశారు మీ పర్సన్. ఓకే, మిమ్మల్ని ఇక్కడ మ్యానిపులేటింగ్ చేశారు, మిమ్మల్ని ఇక్కడ చీట్ చేశారు, మీకు అబద్ధాలు చెప్పారు, మీ ప్రేమని, మీ ఎమోషనల్స్ని, మీ ఫీలింగ్స్ని ఫర్ గ్రాంటెడ్ తీసుకున్నారు, మీ ప్రేమని, మీ ప్రపోజల్ని రిజెక్ట్ చేసేసారు, రిజెక్ట్ చేసి వెళ్ళిపోయారు. సపరేషన్లోకి వచ్చింది మీ రిలేషన్. ఇక్కడ సపరేషన్ కనిపిస్తుంది. సో ఫ్యామిలీ కోసం రిజెక్ట్ చేశారా, లేకపోతే అదర్ పర్సన్ కోసం మిమ్మల్ని రిజెక్ట్ చేశారా? మొత్తానికి ఇక్కడ చీట్ చేసి మిమ్మల్ని రిజెక్ట్ చేసి వెళ్ళిపోయారు ఈ రిలేషన్ నుంచి. సో చేసిన దానికి ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారండి, గిల్ట్ ఫీల్ అవుతున్నారు, డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు, డిప్రెషన్లో ఉన్నారు. అండ్ ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? మీ పర్సన్ ఈ రిలేషన్లో రీయూనియన్ కోరుకుంటున్నారు. చేసిన తప్పుకి ఇప్పుడు పశ్చాత్తాపడుతూ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే తన మనసులో, నేను ఈ రిలేషన్లో మళ్ళీ రీస్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. మీ పర్సన్ మళ్ళీ ఈ రిలేషన్లో రీస్టార్ట్ చేయాలి, నా పర్సన్తో మళ్ళీ రీయూనియన్లోకి రావాలి అని అనుకుంటున్నారు. అండ్ మీ కేరింగ్ కావాలి, మీ పర్సన్కి కేరింగ్ కనెక్షన్ కోరుకుంటున్నారు, మీతో కేరింగ్ కనెక్షన్ కోరుకుంటున్నారు. మీ ప్రేమ కావాలి, మీ కేరింగ్ కావాలి, మీ ప్రేమ బంధం కావాలి, మీతో కలిసి ఉండాలి. ఓకే, సో ఇక్కడ ఈ రిలేషన్లో మళ్ళీ మీ పర్సన్ తను చేసిన తప్పుకి పశ్చాత్తాపడుతూ మళ్ళీ ఈ రిలేషన్లో రీయూనియన్ కోరుకుంటున్నారు, కేరింగ్ కనెక్షన్ కోరుకుంటున్నారు, ఈ రిలేషన్లో మళ్ళీ రీస్టార్ట్ చేయాలని కోరుకుంటున్నారండి. ఇది ఆలోచిస్తున్నారు మీ పర్సన్ తన మనసులో.